దురంధర్ బాక్సాఫీస్ ప్రయాణం ఒక ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. విడుదలైన మొదటి రోజుల్లో పుష్ప 2, చావా, స్త్రీ 2 వంటి సినిమాల స్థాయిలో భారీ ఓపెనింగ్స్ రాబట్టకోలేకపోయినప్పటికీ కంటెంట్ బలంతో పుంజుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ మార్కును దాటగా కేవలం హిందీలోనే నెట్ కలెక్షన్లు 364 కోట్లు రాబట్టడం విశేషం. ఓపెనింగ్స్ నెమ్మదిగా ఉన్న మౌత్ టాక్ బాగుండడంతో వసూళ్లలో నిలకడ కనిపిస్తోంది. సాధారణంగా ఏ సినిమాకైనా మొదటి వారం వసూళ్లే కీలకం. కానీ దురంధర్ విషయంలో సీన్ రివర్స్ అయింది. మొదటి వారం కంటే రెండో వారంలోనే సినిమా ఎక్కువ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ సినిమాకు బ్రహ్మరథం పడుతోంది. ఈ అనూహ్యమైన పెరుగుదల సినిమా లాంగ్ రన్ పై నమ్మకాన్ని పెంచడమే కాకుండా రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తోంది. 800 కోట్ల మార్క్ ఈజీగానే కనిపిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దురంధర్ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే 800 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది. వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ లో కూడా కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉండడం ఈ సినిమాకు ఉన్న ప్రధాన బలం. ఇదే జోరు కొనసాగితే మరో వారం లేదా 10 రోజుల్లోనే ఈ మైలురాయిని అధిగమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 500 నుంచి 800 కోట్ల ప్రయాణం చాలా వేగంగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే అందరి మధ్యలో ఉన్న ప్రశ్న ఒక్కటే, దురంధర్ 1000 కోట్ల మ్యాజిక్ ను రీచ్ అవుతుందా అనేది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే సాధ్యమే అనిపిస్తున్నా అది అంత తేలికైన విషయం కాదు. ఈ ఫీట్ సాధించాలంటే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మరో 4 వారాల పాటు బలమైన హోల్డ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లాంగ్ రన్ లో ప్రేక్షకులు ఇదే ఆసక్తిని కనబరిస్తేనే ఆ మ్యాజికల్ నెంబర్ సాధ్యమవుతుంది. దురంధర్ కు ఉన్న అతి పెద్ద అడ్వాంటేజ్ బాలీవుడ్ నుంచి రాబోయే నెల రోజుల్లో పెద్ద సినిమాలేవి విడుదల కాకపోవడం. బాక్సాఫీస్ మైదానం ఖాళీగా ఉండడం ఈ సినిమాకు వరంగా మారింది. పోటీ లేకపోవడంతో థియేటర్లన్నీ ఈ సినిమాకే దక్కే అవకాశం ఉంది. ఈ గ్యాప్ ను సరిగ్గా వాడుకుంటే ఆ 1000 కోట్ల కల సాకారం కావడం అసాధ్యమేమీ కాదు. మొత్తానికి దురంధర్ బాక్సాఫీస్ వేట ఎక్కడ ఆగుతుందో చూడాలి.